నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. జోగి రమేష్ని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తామన్నట్టు వార్తలు అయితే నెట్టింట్లో అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈయన అరెస్ట్కి కారణం ఏంటి అనే ప్రశ్న వస్తే అసలు కావాలనే కక్ష సాధింపు చేస్తుంది అధికార పార్టీ. నేను ఇందులో నిర్దోషిని, నాకేం సంబంధం లేదు, కావాలని మమ్మల్ని కక్ష సాధింపుతో ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీ గారు. నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తామనేసి గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన నిజంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో అధికారం ఉంది కదా అని చెప్పి అచ్చొచ్చిన ఆంబోతులాగా మీద పడిపోయి మనం ఏం చేసినా కానీ ఏం చేయలేరు అనే ఉద్దేశంతో దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసిన వ్యక్తి జోగి రమేష్. మనం గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కేంద్ర కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ కొన్ని మోకలు వచ్చి దాడి చేసాయి. దాంట్లో ప్రధానంగా ఆ రోజు ఏదైతే అయిందో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మనుషులతోటి వెళ్ళిన వ్యక్తి కూడా ఆ రోజు జోగి రమేష్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు విపరీతంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని తెలిసి కూడా ఏమాత్రం భయం లేకుండా నిర్లజ్జగా అక్కడున్న మనుషుల మీదకి కర్రలు ఎత్తుకొని వచ్చేసి దాడి చేసిన పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఖచ్చితంగా ఆ రోజు చేసినటువంటి ఆ పరిస్థితికి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడబోతుంది. ఆ రోజు ఉన్న ప్రభుత్వం మేము కేసులు ఇస్తే కనీసం వాటిని రిజిస్టర్ కూడా చేయని పరిస్థితి. కొన్నిసార్లు అయితే ఆ రిజిస్టర్ చేసిన వాటి మీద అసలు కాపీలు మాకు ఇవ్వండి అంటే ఇవ్వని పరిస్థితి. ఆ రోజున్న అధికారులంతా కూడా వైసీపీ నాయకుల్లాగా వైసీపీ కండవాలు కప్పుకొని పనిచేశారు. అయితే ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు ఆ విధ్వంసానికి కారణమైన ప్రతి ఒక్కరి మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నందిగామ సురేష్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు, కానీ ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇంకా టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఒక్కళ్ళు అట్లా ఉండదు, ఒక్కొక్కరిగా ఉంటుంది. అది దాంట్లో ముందుగా నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు. జోగి రమేష్ ఆయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఈరోజు వరదల్లో కూడా ఆయన ప్రమేయం చాలా ఉంది. ఈరోజు బుడమేరు వాగు దగ్గర అసలు అక్కడ ఇసుకని విపరీతంగా తోడేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది వ్యక్తి కూడా జోగి రమేష్ అనేది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ గట్టిగా వేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి నిబద్ధతతోటి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కక్షపూరిత చర్యలు అని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా ఇటువంటి వాటిని కక్షపూరిత చర్యలని ఎంకరేజ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయరు కూడా. కాబట్టి వీళ్ళు ధైర్యంగా తిరుగుతున్న పరిస్థితి. కానీ వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే, కక్షపూరిత చర్యలు అనుకుంటారని వదిలేస్తే మాత్రం మళ్ళీ కూడా వీళ్ళు తప్పులు చేస్తానే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సరైన న్యాయ మార్గంలో వీళ్ళందరికీ శిక్షలు వేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరని ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వంకి ఉందని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళది అగ్రిగోల్డ్తో కూడా సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి వాటి మీద వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అదే అగ్రిగోల్డ్ మీద కూడా ఆల్రెడీ వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ అయిన విధానం మనం చూసాము. వాళ్ళు కక్షపూరిత చర్యలు అది ఇది అనొచ్చు, కానీ జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రిగా కానివ్వండి, ఎట్లాగైనా కానివ్వండి, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చేయనన్ని అరాచకాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన నోటికి అదుపు లేదు, ఆయన అవినీతికి అదుపు లేదు. అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చిత్రహింసలు చేస్తున్నారు, కావాలని కక్ష కట్టి మరి మా మీద పోలీసులను ఊసిగొలుపుతున్నారు అనేసి వీళ్ళు చెప్తున్నారు, జోగి ఫ్యామిలీ. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిజంగా అలా చేయగలుచుకుంటే అతనికి వాళ్ళ కొడుక్కి బెయిల్ కూడా రాదు. బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా మామూలుగా.
ఇంకా సెక్షన్లు అవి పెడితే గట్టిగా కక్షపూర్తి చర్యలు అంటే గట్టి బెయిల్ రాని సెక్షన్లు పెడితే ఎంతసేపు, కానీ అటువంటి ఏం లేదు. న్యాయం ప్రకారం వాళ్ళు తప్పు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష వేయాలని మాత్రమే ప్రభుత్వం చూస్తుంది తప్పితే కక్షపూర్తి ధోరణిలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉండదని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.